న్యూస్ చూస్తున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీలలో లే ఆఫ్ల పర్వం కొనసాగుతుంది. 2025 అంటే గత 6 నెలలుగా చూసుకుంటే దగ్గరగా 62,000 మంది ఉద్యోగులను కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసేశాయి. అయితే ప్రజెంట్ ఆ ట్రెండ్ మరింత కొనసాగే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్లో కూడా చాలా ఐటీ కంపెనీస్లో కూడా లే ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే స్టార్టింగ్ అంటే 2022 నుంచి కూడా ఆఫ్టర్ కోవిడ్ అంతటా కూడా ప్రతి ఐటీ కంపెనీలో ఇదే పరిస్థితి. ఎంతోమంది ఎంప్లాయీస్ని ఉన్నట్టుండి లే ఆఫ్ చేయడం అనేది ఒక ట్రెండ్గా కొనసాగుతూ వస్తుంది. ఒకసారి ఆ లెక్కలు ఆ గణాంకాలు చూస్తే 2022లో 165,269 మందిని లే ఆఫ్ చేశారు. ఇక 2023లో 2,64,220 మంది, అంటే గత సంవత్సరం 2022తో పోల్చుకుంటే 23లో ఆ లే ఆఫ్ సంఖ్య 1,00,000కు పైనే పెరిగింది. ఇక 2024లో 152,922 మందిని లే ఆఫ్ చేశారు. ఈ సంఖ్య కాస్త తగ్గింది. ఇక 2025లో 62,114 మందిని, అంటే ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఫినిష్ కాలేదు, కానీ జనవరి నుంచి లెక్క పెడితే గత 6 నెలల్లో కూడా మొత్తం మీద 62,000 మందిని కూడా ఉద్యోగాల నుంచి తీసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కంపెనీలు ఏవైతే ఐటీ కంపెనీస్ ఇక ఇతర నాన్ ఐటీ కంపెనీస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పంజాబ్ విసురుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని ఉద్యోగాలు కూడా పోయినట్లు కూడా ఇప్పటికీ కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. అయితే ఆటోమేషన్తో కూడా జాబ్స్లో భారీగా కొరత ఏర్పడుతోంది. దగ్గర 130 కంపెనీల్లో 62,000 మంది ఉద్యోగాల నుంచి తీసేశారు. ఇక అమెజాన్లో ఈ ఏడాది 14,000 మందిని మనమైతే గణాంకాలు చెప్తున్నామో 62,000, అందులో ఈ ఏడాదిలో ఆల్మోస్ట్ 14,000 మందిని కూడా జాబ్స్ నుంచి తీసేశారు. అయితే కంప్లీట్గా ఆఫ్టర్ కోవిడ్ కంప్లీట్ అయినప్పటి నుంచి కూడా 2022 నుంచి కూడా ఏదైతే ఉద్యోగాల లే ఆఫ్కి సంబంధించి కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అవుతూ వస్తుంది. లాస్ట్ 6 మంత్స్లో మనం చూసుకుంటే 62,000 లే ఆఫ్లు, ఇంకా ఈ సంవత్సరం పూర్తి కాలేదు. సో ఇప్పటికే 6 నెలల్లోనే 62 అంటే ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి ఈ నంబర్స్ అనేవి 1,00,000కు పైనే వెళ్ళొచ్చు అనే అభిప్రాయం బయటకు వస్తుంది. అయితే అమెజాన్తో పాటు గూగుల్, మెటా ఇలాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా లే ఆఫ్ల పర్వం కొనసాగుతుంది. భారీగా ఖర్చులు తగ్గించే ఆలోచనలో కంపెనీలు ఉన్న నేపథ్యంలో కాస్ట్ కటింగ్ పేరిట కూడా ఇప్పటికే లే ఆఫ్లు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఎప్పుడు ఏ సంక్షోభం వస్తుందో తెలియక చాలామంది కూడా సతమతం అవుతున్నారు. ఐటీ నాన్ ఐటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ లే ఆఫ్ అనే భయం అనేది మొదలైంది. ఇక ఒకసారి ఆ గణాంకాలు నంబర్స్ ఒకసారి చూస్తే 2022 నుంచి కూడా ఈ లే ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో 2022 నుంచి మనం చూసుకుంటే ఇప్పటి నుంచి ఈ సంవత్సరం అన్న అవ్వదు అనుకునే ప్రతిసారి కూడా కంప్లీట్గా ఆ నంబర్స్ అనేవి పెరుగుతూ పోతుంది తప్ప ఎక్కడ కూడా కంపెనీలు ఎంప్లాయీస్ మీద దయ చూపని పరిస్థితి కనిపిస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా మెటా అందులో కూడా మరింత మంది ఉద్యోగులను కూడా తొలగించేందుకు కూడా సిద్ధమైంది. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈ కంపెనీలు అంటే మెటా, ఇన్స్టాగ్రామ్, గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీస్ కూడా తెలుపుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే లే ఆఫ్ల విషయాన్ని కంపెనీలు అఫీషియల్గా బయట పెట్టినప్పటికీ ఎంత సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నారనే సమాచారాన్ని మాత్రం బయటికి వాళ్ళు చెప్పనప్పటికీ కూడా కొన్ని సర్వేస్ ప్రకారం, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పెద్ద ఐటీ కంపెనీస్, టెక్ కంపెనీస్ కూడా ఉద్యోగులను వాళ్ళ జాబ్స్ నుంచి కూడా లే ఆఫ్ చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మెటా పరిధిలో ఉన్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్ ఇలా అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకున్నట్లు కూడా తెలుస్తుంది. రిక్రూటింగ్, లీగల్, ఆపరేషన్, డిజైన్ ఇలా వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం పడనుంది. దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, అదేవిధంగా ప్రాంతీయ వ్యూహాల్లో మార్పులు చేస్తున్నామని మెటా అధికారిక ప్రతినిధి కూడా తెలిపారు. అందులో భాగంగానే ఈ తొలగింపులు చేపడుతున్నట్లు కూడా వెల్లడించారు. అయితే మెటా నుంచి ఎవరైతే ఎంప్లాయీస్ని తీసేశారో వాళ్ళు వేరే ఆల్టర్నేట్ అవకాశాలు కూడా
వెతుక్కుంటున్నారు. లిటరల్లీ వాళ్ళు ఎవరైతే మెటా, గూగుల్ నుంచి లే ఆఫ్ అయిన తర్వాత ఆల్టర్నేట్గా కంపెనీలో జాబ్ దొరకడం కూడా చాలామందికి కష్టంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఇక 2022లో మెటా ఏకంగా 14,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్ చేసింది. ఇక గతేడాదిలో మరో 10,000 మందిని కూడా ఇంటికి పంపించేసింది మెటా. అయితే రీసెంట్గా మరో రౌండ్ లే ఆఫ్లకు కూడా సిద్ధమైంది. అయితే ఈసారి లే ఆఫ్లు తక్కువ సంఖ్యలో ఉన్నట్లు కూడా సమాచారం వస్తుంది. ఇప్పటికే మెటా నుంచి లే ఆఫ్లకు గురైనట్లు కొందరు ఉద్యోగులు కూడా సోషల్ మీడియాలో లింక్డ్ఇన్ ద్వారా, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళ లే ఆఫ్కి సంబంధించి ఎలా కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని టర్మినేట్ చేస్తున్నాయి కూడా చాలామంది సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళ బాధను కూడా వాళ్ళు వ్యక్తపరిచారు. ఇదిలా ఉండగా టెక్ కంపెనీల ఆర్థిక ఒత్తిళ్లు, సైబర్ సెక్యూరిటీపై పెట్టుబడులు, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడం కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా లే ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ఇంటెల్, సిస్కో, ఐబిఐ కంపెనీలు పెద్ద ఎత్తున కూడా ఉద్యోగులను తీసివేశారు. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటెల్ ఏకంగా 15% మంది ఉద్యోగులను కూడా తగ్గించుకుంది. ఇలా ఈ ఏడాది ఆగస్టు నాటికి 422 కంపెనీలు ఏకంగా 136,000 మందిని కూడా తీసేసే పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రజెంట్ టెక్ ప్రపంచంలో, అదేవిధంగా ఐటీ ప్రపంచంలో ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో ప్రజెంట్ టెక్ కంపెనీస్, అదేవిధంగా ఐటీ కంపెనీస్లో భారీగా లే ఆఫ్లు జరుగుతున్నాయి. రీసెంట్గా మైండ్ స్పేస్ దగ్గర అదేవిధంగా టీసీఎస్ దగ్గర కూడా ఒక పెద్ద క్యూ కూడా కనిపించింది. పెద్ద మొత్తంలో దగ్గర ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా జాబ్స్ కోసం ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఐటీ కంపెనీస్ పైన, టెక్ కంపెనీస్ బయట కూడా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గంటల కొద్దీ క్యూలలో నిలబడి వాళ్ళకు ఆపర్చునిటీ దొరుకుతుందా లేదా అనే భయంతో కూడా టెక్ కంపెనీస్ బయట కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇండియా మొత్తం మీద కూడా ఇప్పటికే గడిచిన 6 నెలల్లో 62,000 మంది ఉద్యోగులను తీసేసినట్టు తెలుస్తుంది. ఇక ఆగస్టు నాటికి కూడా ఆ సంఖ్య డబల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 1,00,000కు పైనే ఉద్యోగులను తీసేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 130 కంపెనీలు 62 మంది ఎంప్లాయీస్ని తీసేస్తే ఆగస్టు నాటికి ఆ సంఖ్య డబల్ అయి ట్రిపుల్ అయి 422 కంపెనీలు ఏకంగా 1,00,000కి పైనే ఎంప్లాయీస్ని కూడా తీసేసే పరిస్థితి కనిపిస్తుందని కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి.